హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ గురించి అయితే షార్ట్గా అనాలిసిస్ చేద్దామండి. సో చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే అడిగారు సైకాలజీ పైన వీడియో చేయమని. సో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్, రిపీటెడ్ బిట్స్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చానండి. సో ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్గా మీకైతే యూజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు? ఆప్షన్ ఏ వచ్చేసి చార్లెస్ జెడ్, డబ్ల్యూసి బాగ్లే, ఏ థరండైక్, జేబీ వాట్సన్. సో సామాన్యీకరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో అయితే చార్లెస్ జెడ్ అండి. సో అదేవిధంగా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ కింది రకం ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులుగా పిలుస్తారు. సో ఇక్కడ చూసుకుంటే కనుక వ్యక్తంతర్గత ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, సహజ ప్రజ్ఞ. సో ఆన్సర్ వచ్చేసి వ్యక్తంతర్గత ప్రజ్ఞ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా మనం చూసుకుందాం, సహకార మరియు సహచర్య అభ్యసనాలు అంటే ఏంటి? ఉపాధ్యాయ కేంద్రీకృతమైనవి, విషయ కేంద్రీకృతమైనవి, విద్యార్థి కేంద్రీకృతమైనవి, లేదా పద్ధతి కేంద్రీకృతమైనవి. సో ఆప్షన్ త్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. విద్యార్థి కేంద్రీకృతమైన వాటినైతే సహకార మరియు సహచర్య అభ్యసనాలు అని చెప్పేసి అంటారు. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక పరీక్షా పరికరాలు మరియు పద్ధతుల ఎంపిక ఈ బోధనలో జరుగుతాయి. ఈ బోధన దశలో జరుగుతుంది. ఏ దశలో అంటే ఇక్కడ చూడొచ్చు, పూర్వ చర్యాత్మక దశ, ఉత్తర చర్యాత్మక దశ, పరస్పర చర్యాత్మక దశ, సాంకేతిక చర్యాత్మక దశ. సో దీంట్లో ఆన్సర్ వచ్చేసి పూర్వ చర్యాత్మక దశకు సంబంధించి జరుగుతుందండి. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ప్రేరణకు ప్రాధాన్యతనిచ్చే అభ్యాసన నియమం ఏంటి? ప్రేరణకు సంబంధించి ఫలిత నియమమా, అభ్యాస నియమమా, సంసిద్ధత నియమమా, ప్రత్యక్ష నియమమా? సో మీరైతే ఇక్కడ చూడొచ్చు దీనికి సంబంధించి. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక ఇక్కడ చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా సులభంగా నేర్చుకునే అభ్యాసకులను ఏమంటారు? శ్రవణ అభ్యాసకులు, మౌఖిక అభ్యాసకులు, దృశ్య అభ్యాసకులు, శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అని చెప్పేసి అంటారు. ఇక్కడ మనం చేయడం, అన్వేషించడం, కనుగొనడం ద్వారా చూసుకుంటే కనుక శారీరక స్పర్శాత్మక అభ్యాసకులు అని చెప్పేసి ఆన్సర్ అండి. అండ్ అదేవిధంగా చూసుకుంటే మానసిక వికలాంగులు ఇచ్చే అభినందన, చిరునవ్వు, కౌగిలింత అనే పునర్బలాలను ఈ రకానికి చెందినవి. గౌణ పునర్బలనాలు, ప్రాథమిక పునర్బలనాలు, సాంఘిక పునర్బలనాలు, ఆప్యాయ పునర్బలనాలు. సో 3 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎందుకంటే సోషల్గా వారికి ఇచ్చే ఒక చిరునవ్వు లాంటిది కాబట్టి సాంఘిక పునర్బలనాలు అని చెప్పేసి ఆన్సర్. ఇంకొకటి NCF 2005 ప్రకారం బోధనాభ్యాసన ప్రక్రియలు ఎలా ఉండాలంటే ఉపాధ్యాయ కేంద్రీకృతంగాన, మూల్యాంకన కేంద్రీకృతంగాన, విద్యార్థి కేంద్రీకృతంగాన, విషయ కేంద్రీకృతంగాన. సో ఆన్సర్ వచ్చేసి విద్యార్థి కేంద్రీకృతంగా. ఈ రీసెంట్ డిఎస్సిలో NCFకి సంబంధించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. సో వాటి గురించి కూడా మీకే తప్పకుండా తీసుకొస్తాను మీ ముందుకి. ఓకేనా? ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు పొందేందుకు రాజు ఇంటి పని చేస్తున్నాడు. నైతిక వికాసం ప్రకారం రాజు ఈ దశలో ఉన్నాడు. సో 1వ దశ, 3వ దశ, 2వ దశ, 4వ దశ? ఆన్సర్ ఈజ్ 2, 3వ దశలో ఉన్నాడు. అండ్ అదేవిధంగా చూసుకుంటే కనుక తదాత్మీకరణం, అంతరీకరణం అనేవి ఈ మనోలైంగిక వికాస దశలో లక్షణాలు. శిష్ణ దశ, జననాంగ దశ, గుప్త దశ, అసన దశ. సో ఆన్సర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, గుప్త దశ. అండ్ ఇంకొకటి మనం చూసుకుంటే కింది వాన్లో అంతర్గత ప్రేరణ అంటే ఏంటి? సహచరుల ప్రశంసల, బహుమతులు, ఉపాధ్యాయ ప్రోత్సాహం, స్వీయ సంతృప్తి. సో అంతర్గత ఉంది కాబట్టి ఫర్ ఇండివిజువల్ అంటే పర్సనల్. సో స్వీయ సంతృప్తి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే పియాజే ప్రకారం వ్యక్తి యొక్క సంఘటిత ప్రవర్తన నమూనాలను కారణమైన సంజ్ఞాత్మక నిర్మాణాలు ఏంటి? అంతర్బుద్ధి, పాంశీకరణం, అండ్ అదేవిధంగా అనుకూలత, స్కిమాటా. సో ఆన్సర్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, స్కిమాటా. అండ్ ఇంకోటి మనం చూసుకుంటే జ్ఞానేంద్రియ వికాసం ఈ దశలో అధికంగా ఉంటుంది. కౌమార దశ, శైశవ దశ, ఉత్తర బాల్య దశ, పూర్వ బాల్య దశ అని చెప్పేసి. సో ఆన్సర్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. శైశవ దశకు సంబంధించి జ్ఞానేంద్రియ వికాసం అనేది ఉంటుందండి. ఇంకొకటి మనం చూసుకుంటే ఆర్టీ చట్టం 2009 గురించి మాట్లాడితే దీని ప్రకారం ఈ వయసు పిల్లల విద్యా హక్కు ఒక ప్రాథమిక హక్కు. మనం చూసుకుంటే 3 నుంచి 14 సంవత్సరాల వారికి ఆర్టీ 2009కి సంబంధించి విద్యా హక్కు ప్రాథమిక హక్కు.
ప్రక్షేపణ పరీక్షల లక్షణం ఏంటి? అస్పష్ట ఉద్దీపన. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇవి ఈరోజు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అండి. సో వీటన్ని ఒకసారి అయితే ఎక్కడైనా రాసి పెట్టుకోండి, మీకు ఫర్దర్గా యూజ్ అయితే ఉంటుంది. సో ఇది గైస్ వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ.